హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందనీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ధనియాల పౌడర్ చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకొని ఇక ఒక పెద్ద గిన్నెతో ఇలా ఒక బౌలు ధనియాలు తీసుకోవాలి. ఇక ఇలా 3 ఇంచెస్ చెక్క వేసుకోవాలి. అలాగే 2 అనాస పువ్వు, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, బిర్యానీ ఆకు 2, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. జాజికాయ 1 చిన్న ముక్క వేసుకోవాలండి. ఇవి మొత్తం స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి. చూసారు కదా, కొంచెం కలర్ మారింది. ఇలానే ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. మనకి ఇవైతే బాగా కలర్ మారని మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి. ఇలా చూసారు కదా, చాలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీస్ అవి కూడా చాలా బాగుంటాయి. గ్రేవీ టెక్స్చర్తో చాలా బాగా వస్తాయి. ఈ పౌడర్తో మనకి గరం మసాలా కూడా అంత పని ఉండదండి. ఇలా చేసుకుంటే ఎయిర్ టైట్ బౌల్లో షిఫ్ట్ చేసుకోవటమే. ఇవి మనం ఇట్లా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపాం కాబట్టి మనకి మనం గరం మసాలాతో పెద్ద పని ఉండదు. వెజిటేరియన్లోకైనా నాన్ వెజిటేరియన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీస్ ఇది ఇట్లా వాడిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే వేయించిన ధనియాల పౌడర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.